ఐబొమ్మ రవి ధర్మమా అని పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే హిట్ సినిమాలన్నీ చూసిన వాళ్ళు ఒక ఇండస్ట్రీ నుంచి కోట్లు కొల్లగొట్టేసిన అతన్ని రాబిన్సన్ క్రూసోని చేసి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. వాళ్ళ వింత ప్రవర్తన వేరే విషయాన్ని గుర్తుకు తెచ్చింది. సత్యజిత్ రాయ్ సినిమాలు ఆడేవి కావు, కానీ అవి ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పెట్టుబడిదారీ విధానం కింద ఒక దేశపు కళలను ఇంకో దేశంలో ప్రోత్సహించవచ్చు, ఎందుకంటే అవి మన పరిశ్రమతో పోటీ చేయవు అన్నారు. పతేర్ పాంచాలికి డబ్బులు రాకపోయినా అమెరికాలో పేరొచ్చింది. అందులో బాలిక పాత్ర ధరించిన ఉమా తన 85వ ఏట గత నవంబర్లో క్యాన్సర్తో చనిపోయారు. పుష్పకు దీనికి ఉన్న తేడా చూపించడానికే ఈ కథనాన్ని చెప్పుకుంటున్నాం. పతేర్ పాంచాలిలో అత్యంత అందమైన లాంగ్ షాట్ రైలు సన్నివేశమనే చెప్పుకోవాలి. దుర్గా విద్యుత్ లైన్ల వైపు చూడటంతో ప్రారంభమవుతుంది ఈ సినిమా. డైలాగ్స్ లేకుండా సన్నివేశం అనేది మాట్లాడుతుంది. ప్రేక్షకులకు తెలిసినంత వరకు దుర్గకు విద్యుత్ లైన్ల కాన్సెప్ట్ అనేది లేదు. పాత్రలు ఎప్పుడూ ఫోన్లో కనిపించవు మరియు ఇల్లు గుడిసె హైబ్రిడ్లో నివసిస్తాయి. పేదలను సంపన్నులు వేరు చేయడాన్ని ఇది చిత్రీకరిస్తుంది. అప్పు పోల్పై చెవిని ఆనిస్తాడు. దుర్గా అప్పు ఇద్దరూ కూడా రెల్లు గడ్డి మధ్య నడుస్తూ ఉన్నప్పుడు అది గాలికి కదలాడుతూ ఉండటం చూస్తాం. సెట్టింగ్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుకి చెరుకు ముక్క దొరుకుతుంది. అక్కతో నడుస్తున్న సన్నివేశం చాలా సహజంగా, నటన లేనట్లుగా, షాట్ పొడవుగా ఉన్నప్పటికీ, సంభాషణలు లేనప్పటికీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సన్నివేశంలో గాలి శబ్దాన్ని కూడా దర్శకుడు రికార్డు చేయకుండా వదిలివేస్తాడు. ఈ పిల్లలు ఎప్పుడూ ఎలక్ట్రిక్ స్తంభాలు రైలును చూడలేదనేది గ్రహిస్తాం. చూసినప్పుడు అవి వాళ్ళకే చాలా కొత్తే అనిపించేలా చిత్రీకరణ జరిగింది. వెంటనే రైలును చూపించడు దర్శకుడు. పిల్లలు చూసినప్పుడే మనము చూస్తాం. మొదటిసారి రైలు చూసినప్పుడు ఆ పిల్లలు ఎలా అనుభూతి చెందారో అదే అనుభూతికి మనం కూడా లోనవుతాం. రైలు కదులుతున్న క్లోజ్ షాట్స్ పిల్లలు దాన్ని ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారో మనకు తెలియజేస్తుంది. రైలు దాటిన తర్వాత కెమెరా వెనుక మిగిలిన పొగపై దృష్టి అనేది కేంద్రీకరిస్తుంది. రైలును మొదటిసారి చూసినప్పుడు మీరు లోనైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి. రైలు సన్నివేశం చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప దృశ్యం. సత్యజిత్ రే గొప్ప దర్శకుడిగానే కాదు, ఒక గొప్ప రచయితగా కూడా తన చిత్రాలలో కనిపిస్తాడు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.